పృథ్వీ గారు వినబడుతుందా? యా 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 భరత్ గారు, జై తెలంగాణ. చెప్పండి. యా చెప్పండి. జై తెలంగాణ. సో మీరు చూశాను, ఎందుకు మీరు మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు, లేకపోతే మార్వాడీస్ వ్యాపారాలు వ్యతిరేకిస్తున్నారు? నేను మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం ప్లెకార్డ్స్ కూడా ఇక్కడ వచ్చినాయి, కూడా ఇక్కడ లేవు కదా భరత్ భాయ్. ఓకే. సో మార్వాడీస్ చేసేటువంటి కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఇల్లీగల్ బిజినెసెస్ కావచ్చు, అటువంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ కొంచెం బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద, అంటే వాళ్ళతోటి విపరీతమైన లోకల్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళలో కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళు కొంచెం దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ లోకల్ బిజినెసెస్ పెట్టుకునే వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలి. తర్వాత మా చిన్న చిత్కా పేదోళ్ళ మేము చిన్న చిన్న బిజినెస్ పెట్టుకుంటే మాకు ఇబ్బంది అవుతున్నది అనేది ఉన్నది. సో మీరు గో బ్యాక్ అని అనట్లేదు, గో బ్యాక్ అని అనట్లేదు, ఓన్లీ సమస్యలు తీర్చాలని అంటారు అంతే. ఇప్పుడు గో బ్యాక్ అని ఇప్పుడు టీవీలలో ఎక్కువ ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ఇంత ముందు ఒక చర్చలో కూర్చున్నప్పుడు కూడా ఇప్పుడు మన శ్యామ్ మాట్లాడుకుంటా కూడా 10-15 సార్లు మేము గో బ్యాక్ నినాదం మాది కానే కాదు అని ఆ పిల్లగాడు కూడా మాట్లాడిండు. సో ఆ గో బ్యాక్ నినాదం దానికన్నా ఇప్పుడు అది ఇది తీసుకొచ్చి దాని సైడే పోతా ఉన్నది. నిన్న కూడా మేము మేధావులతో కూర్చున్నప్పుడు గో బ్యాక్ అని మీకు ఎక్కడ టైటిల్ ఇక్కడ కనపడలేదు. మేధావులు సమస్య మీద ఈ సమస్య మీద చర్చ జరిగి ఇక్కడ ఉన్నటువంటి నష్టపోతున్నటువంటి వ్యాపారుల గురించి ఆ చర్చ జరిగింది. అదే జరుగుతున్నది. సో మాట్లాడి దాన్ని అదే లైన్ తీసుకోపోతారు. జనం నుంచి కొంత ఆ వాదన వినబడుతున్నది. మేము మాట్లాడినప్పుడు కింది నుంచి ఫోన్ కాల్స్ ద్వారా గానీ, మెసేజ్ ద్వారా గానీ. కానీ మంచిగా నేను ఒక మాట చెప్తా. గో బ్యాక్ అంటే అందరికి గో బ్యాక్ అంటే తెలంగాణకు మంచిదా? అరాచకాలకు సంబంధించినటువంటి అంశాలలో కొన్ని రక్షణలు తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి అరాచకం అంటే వాట్స్ యువర్ మీనింగ్? మార్వాడీలు ఏం ఇక్కడ మర్డర్లు చేశారా? దాని గురించి చెప్తాను నేను. ఇప్పుడు మా దగ్గర, మా వరంగల్లో, నేను ఆల్రెడీ ఇప్పటికి చెప్పిన 2 సార్లు, మా వరంగల్లో ఒక కుమార్పల్లి దగ్గర ఒక మార్వాడి వాళ్ళు అక్కడ రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ బిజినెస్ నడుపుతా ఉన్నారు. దాని ఆపోజిట్ మంచిర్యాలకి వెళ్ళి వాళ్ళకి ఇక్కడ సుట్టబోళ్ళు ఉంటే మంచిర్యాలకి వెళ్ళి వచ్చి ఆ షాప్ ఆపోజిట్ లో ఒక దుకాణం పెట్టిండ్రు, నూనె దుకాణం. ఈ మార్వాడి వాళ్ళేమో మొత్తం కిరాణా సామాన్ అంతా ఉండేది. మా బోటలో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరనే కొనుక్కునేది. ఆయిల్ షాప్ పెడితే ఆయిల్ షాప్ అతన్ని నాకు ఇక్కడ వచ్చి కాంపిటీషన్ కు పెట్టిండనే దురాలోచన వచ్చి హత్య చేయించిండు. కాంట్రాక్ట్ మర్డర్ అక్కడనే లోకలతోనే. మంచిర్యాలకి వెళ్ళి వచ్చి కోంటోడు ఇక్కడ దుకాణం పెట్టిండు కాబట్టి కోంటోడు ఇక్కడ ఉంచొద్దు అని చెప్పి ఇదే మాటలు చెప్పి చేసి కాంట్రాక్ట్ మర్డర్ చేయించడం జరిగినది. పెద్ద సంచలనమైన అంశం. సో అప్పటి నుంచే చాలా మందికి అక్కడ లోకల్ ప్రాంతాలందరి జనాలకు అరే ఈయన గింత ఘోరం చేయించండి ఏంటి అని. సో ఇప్పటికి కూడా చాలా మీరు చెప్తే సర్ప్రైజ్ అవుతుంది. బట్ జనరల్ గా మార్వాడీస్ నాన్ వైలెన్స్ నేచర్ కదా. వాళ్ళు నాన్ వైలెన్స్ జనరల్ గా 100 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉంటున్నారు. చాలా నాన్ వైలెన్స్ నేచర్ కదా అంటారా? ఎట్లయితది? ఇప్పుడు నాన్న అంటే తెలంగాణ ప్రజలు కూడా వైలెన్స్ నేచర్ ఏం కాదు కదా. మరి తెలంగాణ ప్రజలు నాన్ వైలెన్స్ నేచర్ కదా అంటారా? నేనేమంటున్నా అంటే ఒకటి వాళ్ళు నాన్ వైలెంట్ నేచర్ అనేటందుకు ఏం లేదు. నేచర్ ఎవరికన్నా ఉంటదండి. వారి అది ఓవర్ నైట్ వచ్చేదని కాదు. ఆ సిచ్యువేషన్స్ ను బట్టి ఆయనకు ఆ బిజినెస్ కాపాడుకుంటేందుకు ఆ హత్య చేయాలనిపించి హత్య చేసిండు. ఇది ఫ్యాక్ట్. మీరు అంటే భరత్ గారు ఇది ఏదో నేను కప్పిపుచ్చి చెప్పేది చెప్తాను. మీరు ఇప్పుడు వరంగల్ లో జరిగింది ఇన్సిడెంట్ అంటారు కాబట్టి అట్లా జరిగింది. ఐసోలేటెడ్ ఇన్సిడెంటా, రెగ్యులర్ అట్లా హత్య చేసిన ఇన్సిడెంట్ చాలా ఉన్నాయా? అది నేను చెప్పేది. సో అదే ఇప్పుడు అట్లా హత్య ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే రాయలసీమలో ఉంది ఫ్యాక్షనిజం. ఓకే. సో అటువంటి హిస్టరీ లేదు కదా అంటారా మార్వాడీస్ కి ఫ్యాక్షనిజం? అది బిట్వీన్ కమ్యూనిటీస్ కాదు, ఒకటే కమ్యూనిటీలో మర్డర్ చేసుకున్న సందర్భాలు రాయలసీమలో. అట్లా తూప్రాన్ లో కూడా ఇట్లనే తూప్రాన్ లో కూడా ఒక షాప్ పెడుతుంటే కొట్టిండ్రు, వచ్చి కొడితే అది పెద్ద ఇష్యూ అయింది. తర్వాత వాళ్ళు హరీష్ రావు దగ్గరకు తీసుకుపోయి కాంప్రమైజ్ అయినరు. ఇక్కడ చిరు వ్యాపారులందరికీ ఏంటంటే వాళ్ళు వచ్చి ఒక సమూహంగా ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి బిజినెస్ ను ఇక్కడ లోకల్ వాళ్లకు జరగనీయకుండా చేస్తున్నారు అనేది ఇవాళ నేను చెప్పేది కాదు. మొత్తం మీరు రండ్రి. ఇప్పుడు ఆమన్గల్ కు పోదాము, కొల్లాపూర్ కు పోదాము, మహిబాద్ కు పోదాము. మీరు ఎక్కడికంటే అక్కడికి ఏ ప్రాంతానికంటే ఆ ప్రాంతం. జీ తెలుగు మీ భరత్ గారు మీరు వస్తారా? ఇంకా 10 ఛానల్ పట్టుకొని పోదాం మనం. పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయి అక్కడ పోయి లోకల్ వాళ్ళతో లోకల్ బిజినెస్ చేసే వాళ్ళతోటి చూద్దాం. ఇప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలా నిన్న రాత్రి కూడా వాళ్ళందరూ వచ్చి కలిసిండ్రు. వాళ్ళు ఒక 10-15 ఏళ్లలో కింద వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నట్టు వాళ్ళు దాదాపు 150 నుంచి 180 కోట్ల రూపాయలు సంపాదించారు. మేము 40 ఏళ్ల నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాము.
మేము సంపాదించలేకపోతున్నాం అంటే దానికి గల కారణం ఏంటిది అంటే వాళ్ళందరూ కొంచెం సబ్ స్టాండర్డ్ మెటీరియల్ తీసుకొస్తున్నారు, బిల్స్ లేకుండా చేసి సంపాదిస్తున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి చాలా క్లియర్ కట్ ఉన్నది. ఇప్పుడు మనకు కూడా మనం కూడా తీసి కనుక చెక్ చేస్తే చాలా మటుకు ఈ సబ్ స్టాండర్డ్ ఒక ప్రశ్న ఇక్కడ, సబ్ స్టాండర్డ్ మెటీరియల్ అయితే పబ్లిక్ ఎందుకు ఉంటారు? ఒకసారి కొన్ని రెండోసారి వదిలేస్తారు కదా. దాన్ని నేను చెప్తున్నా. ఇప్పుడు చైనా మాల్ తుపాలనుకుని చైనా బజార్ అంటే ఆ వస్తువు దాని క్రెడిబిలిటీ పోయినాయి. చైనా బజార్స్ కొనట్లేదు పబ్లిక్. భరత్ భాయ్ అదే ఇప్పుడు ఏంటంటే ఆ ప్రజలకు ఇప్పుడు అది అర్థమయ్యే ఇది ఇప్పుడు మీరు అనుకుంటారు ఏంటంటే ఎవరో ఒకరిద్దరు లేపితే లేస్తున్నది అని అనుకుంటున్నారు. అది కాదు, అది లేపితే లేసేది ఉంటే మీరు కూడా చర్చ పెట్టరు. తెలంగాణ ప్రజలలో ఇది ఆల్రెడీ ఆ భావన ఉంది. మీకు ఇంకా రానున్న రోజులలో మీకు కొంచెం తెలుస్తుంది దీన్ని. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా అవమానకరంగా ఇన్సల్ట్ గా మాట్లాడారు. దయచేసి తెలంగాణ ఉద్యమంతో పోల్చొద్దు దీన్ని. అంటే మార్వాడి గో బ్యాక్ తెలంగాణ ఉద్యమంతో పోల్చొద్దు. తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్, జర్నలిజం స్టూడెంట్. మీకు కూడా తెలుసు అని చెప్తున్నా. జర్నలిజం స్టూడెంట్. మీరు తెలంగాణ ఉద్యమాన్ని దయచేసి పోల్చొద్దు. భరత్ భాయ్ నేను కూడా ఎంబీఏ క్యాంపస్ అదే అందుకని చెప్తున్నా. అందరు పాల్గొన్న వాళ్ళే. అదే దాన్ని దీంతో పోల్చొద్దు. అది నీళ్లు నిధులు నియామకాలు అది రాజ్యాంగ పరిధిలో జరిగింది. ఇది రాజ్యాంగ పరిధిలో జరిగింది. నేను నీళ్లు నిధులు నియామకాల గురించి కూడా అది రాజ్యాంగ పరిధిలో జరిగిన ఉద్యోగం. రాజ్యాంగ పరిధిలో ప్రత్యేక రాష్ట్రం అడగొచ్చు, కానీ రాజ్యాంగ పరిధిలో ఒకళ్ళు బిజినెస్ చేయొద్దు, ఒకళ్ళు ఇక్కడ నుంచి గో బ్యాక్ అనండి, ఎవరు ఎక్కడికైనా బిజినెస్ చేసే హక్కు ఉంది. రాజ్యాంగ పరిధిలో ప్రత్యేక రాష్ట్రం అడగడం సాధ్యం. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. తెలంగాణ ఉద్యమానికి దీనికి కంపేర్ ఎట్లా చేస్తారు? నేను తెలంగాణ ఉద్యమానికి ఉన్నప్పుడు ఏదైతే జనం లోపల అభిప్రాయాలు ఉండేనో అటువంటి అభిప్రాయాలే ఇప్పుడు కూడా జనం లోపల ఉన్నాయి. అది మీకు తెలుసుకునేందుకు టైం పడుతుందని చెప్తున్నా నేను మీకు. అది మీకు అర్థమవుతుంది, 4 రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది అది. సో ఆ అంశం గురించి నేను మాట్లాడుతున్నా, విన్నరా? సో ఇప్పుడు దీన్నంటే ఇక్కడి ప్రజలు, ఇక్కడ వ్యాపారస్తులు, ఇక్కడ కామన్ మ్యాన్ వాళ్ళతోటి మేము మోసానికి గురైతున్నామనే అభిప్రాయము మెజారిటీ జనాలల్లో ఉన్నది. అది మీరు దాన్ని అవగాహన లేకుంటే గనక అది ఈ చర్చ మొత్తం కూడా రాంగ్ ట్రాక్ లో పోతుంది. సో దాన్ని నెంబర్ 1 మీరు అది ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఎప్పుడైతే ఆ కులాల పేరు నీచా జాత్ అని దూషించి కొట్టిండ్రో, తర్వాత అరే నువ్వు పాలమ్ముకుంటూ నువ్వు క్యారే దూద్ పేసిన వాళ్ళ గర్కర్కు జాకే అని చెప్పని అయితే పదజాలం వాళ్ళు వాడిండ్రో, అది ప్రచారం మొత్తం బయట జరిగిందో, వాళ్ళ సమూహాలతో బయట జరిగిందో, దాని తర్వాత అరే కొట్టినోళ్ళు ఎవరు అంటే పలాని సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ఈ బిజినెస్ కమ్యూనిటీ నార్త్ ఇండియాకి వెళ్ళిన మార్వాడియో లేకపోతే గుజరాతీయో ఆ సమాజం జైన్సో అది ఎవరో వాళ్ళ తరఫుకెళ్ళి అయింది అనేది ప్రజలలో పోయిన తర్వాత అయితే అందరూ అనుకుంటారు. నేను ఒక చిన్న వాయిస్ దీని మీద దాడిని ఖండించుకుంటూ చేసినటువంటి దాన్ని అది ఒక 24 hours లో జనము మోర్ దాన్ 10 లక్షల మంది చూసారండి. అది అంత ఈజీగా అయ్యేది కాదంటే నేను చెప్తున్నది మీకేందంటే ఈ అంశం అనేది గంభీరంగా తెలంగాణ ప్రజల లోపలికి పోయింది. అది ఎందుకు పోయింది? వాళ్ళ లోపల మనసులో లేకుంటే అది ప్రాపర్ గా జరగదు. అందుకనే మేము నిన్న కూర్చొని ఈ అంశంలో ఉన్నటువంటి బలాలు ఏంటి, నిజంగా వర్తకులు వ్యాపారులు వీళ్ళ పరిష్కార మార్గాలు ఏంటి అనే మేము మేధావులందరినీ కూర్చోబెట్టి నిన్న మీరు అన్నట్టు చర్చల ద్వారా మీరు అన్నట్టు చర్చల ద్వారా ఇది సొల్యూషన్ ఉంటే చర్చల ద్వారా వెళ్ళాలి, కానీ మార్వాడి గోబ్యాక్ నినాదంతో తెలంగాణలో అశాంతి చెలరేగే అవకాశం ఉంది కదా. మరి ఇప్పుడు కాదు, మీ పేరు నాకు తెలియదు, సారీ. సో ఇప్పుడు మనం మాట్లాడే భాషతోటే ఉంటది ఇదంతా. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటా, భరత్ గారు కూడా మాట్లాడుకుంటా వాడేవాడు అని మాట్లాడిండు, వాడెవడో మూమెంట్ తీసినని వారదే మాట చెప్పిండ్రు. మాధవీలత గారు మాట్లాడుకుంటా కూడా ఆమె కూడా వాడు వీడనే మాట్లాడుతున్నది. ఈ భాష ఏంటిదండి? ఫస్ట్ పృథ్వీరాజ్ గారు ఒక్క నిమిషం. హిందూ పండుగల్ని కించపరిస్తే, హిందూ పండుగల గురించి మాట్లాడితే, హిందూ మతం గురించి మాట్లాడితే డెఫినెట్ గా ఎలాంటి వాళ్ళకి ఆ భాష ఉపయోగించాలో అలానే మాట్లాడతారు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? దాండియా ఆడడానికి తెలంగాణ శ్యామ్ పర్మిషన్ తీసుకోవాలా? దాండియా ఆడడానికి తెలంగాణలో పర్మిషన్ తీసుకోవాలా? మొత్తం దాండియా ఆడడానికి తెలంగాణ శ్యామ్ పర్మిషన్ తీసుకోవాలా? అట్లా మాట్లాడొచ్చునా? దాండియా ఆడడానికి పర్మిషన్ తీసుకోవాలా? అట్లా మాట్లాడొచ్చునా? వినండి, ఐఎమ్ ప్రౌడ్ హిందూ.
ప్రౌడ్ హిందూ Yes, డెఫినెట్ గా yes, I am హిందూ also మతాన్ని Hindu. కించపరిస్తే I am also పండుగలను Hindu. కించపరిస్తే I am also ఊరుకోం proud Hindu. ఊరుకోం I am also మీరు ఊరుకోం బొట్టు పెట్టుకోలేదు, నేను బొట్టు ఆ, పెట్టుకోను. ఎవరో నేను నినాదం బొట్టు తీసుకొస్తే పెట్టుకోను, కాదు నేను బొట్టు పెట్టుకోను. బొట్టు మీరు వినండి భరత్ భాయ్, ఆ. ఇది ఆవేశాలకు పోయి డెఫినెట్ గా మాట్లాడే కావు. మీరు మోటివ్ ఒకరే హిందువులు ప్రశ్నిస్తాం అయితే మీరు ఇప్పుడు మాట్లాడకండి. పృథ్వీరాజ్ Please, ఒక్క నిమిషం పృథ్వీరాజ్ గారిని ఎందుకనలేదు శ్యామ్ తెలంగాణ శ్యామ్ సన్ ఎందుకన్నా పృథ్వీరాజ్ ఎందుకనలేదు పృథ్వీరాజ్ ఎందుకు మాట్లాడుతున్నాం మోటివ్ తీసే వ్యక్తిని బట్టి కూడా ఉంటది మోటివ్ అవతల వ్యక్తి మోటివ్ కూడా ఉంటది మీరు మనం మాట్లాడేది భరత్ భాయ్ మనం మాట్లాడేది ఒక నిమిషం మనం మాట్లాడేది తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది ఇప్పుడు మీరు పరిష్కారం అన్నారు తెలంగాణ మొత్తం అవును చూస్తున్నది అందుకనే అదే అడుగుతాం ఈ మీ సమాజం ప్రాబ్లం ముందు, ఏంటంటే ఆ సమాజం కానీ ముందు అవతల కూర్చొని వ్యక్తి మోటివ్ ఏందో అతను తమిళనాడు నుంచి పోటీ చేస్తాడు తెలంగాణ అంటాడు తమిళనాడు పార్టీ నుంచి పోటీ చేసి తన వదిలేసేయండి. హిందూ ఫెస్టివల్స్ గురించి తన ఇష్టం ఉన్నట్టు వదిలేసేయండి. మాట్లాడితే ఊరుకోవాలా తనది వదిలేసేయండి. Definitely ఊరుకోం. అంటే ఎవ్వరు సమాజం మాట్లాడినా చూస్తుంది. ఊరుకోం. అది హిందూ- మీ మీద అది మీ మీద కూడా ప్రభావం పడుతుంది మీరు వాడు వీడని మాట్లాడినప్పుడు అది మీ మీద కూడా ప్రభావం పడుతుంది డెఫినెట్ గా వాడు వీడని మాట్లాడలేదు మీరు చర్చ ఉంది చూడండి నిన్న చర్చ ఉంది వాడు వీడని ఎవరు మాట్లాడలేదు చర్చ ఉంది మాట్లాడితే వాడు వీడని మాట్లాడలేదు చర్చ ఉంది నిన్న చర్చ అంతా టీవీలో వెళ్ళింది చూశారు చాలా మంది నేను ఒకటి ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే జనరల్ గా ఎట్లా ఉంటది మనం అది జనరల్ గా ఎట్లుంటది అంటే మాట్లాడుతున్న క్రమంలో నిన్న ఒక పెద్ద మనిషి ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద మనిషి నిన్న ఒక టీవీ దాంట్లో మాట్లాడుకుంటూ తెలంగాణ వాళ్ళు మేము పొద్దుగాల 6-7 గంటలకు లేచి పనులు చేసుకుంటుంటాము తెలంగాణలో 1,000-2,000 రూపాయలు వస్తే తాగి పంటారు అని చెప్పని అన్నారు అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకుని ఆ మాట మాట్లాడి ఇటువంటి వినంగానే ఏమైతుందంటే జనానికి ఒక నెగటివ్ అభిప్రాయం వెళ్ళిపోతుంది అట్లా కాదు కదా నువ్వు సమాజాన్ని మొత్తం ఒక్క దగ్గర ఈక్వల్ గా పెట్టి చూడొద్దు కదా అది Okay. సో అట్లా పెద్ద మనుషులుగా ఉన్నప్పుడు మనం పెద్ద మనుషులుగా ఒకసారి అడుగుదాం మన గుజరాతీ సమాజం నుంచి ఉన్నారు ఒకసారి అడుగుదాం మళ్ళీ అదే వస్తాం వారే మాట్లాడిండ్రు ఇంకోటి నేను మాధవిలత గారు మాట్లాడిన కొన్ని అంశాల గురించి నేను చెప్పదలుచుకున్నాను నేను ఆ మళ్ళీ వస్తా దయచేసి మళ్ళీ అడగండి. వస్తా పృథ్వీరాజ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా వీ హ్యావ్ ఎనఫ్ టైం ఎస్ ఓకే. యా చెప్పండి జోషి గారు